హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు సొరకాయతోని గారెలు ఎలా చేయాలో చూపిస్తానండి. సింపుల్ స్టెప్స్‌తోని చూపిస్తాను సింపుల్‌గా. సో, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ గిన్నెలో 1 కప్ బియ్యపిండి తీసుకున్నానండి, రైస్ ఫ్లోర్. దాంట్లో కచ్చాపచ్చా దంచుకున్న అల్లం ఇంకా పచ్చిమిర్చి 2 తీసుకున్నాను. అది దీంట్లో వేసేద్దాం. జస్ట్ పల్స్‌లో మీరు గ్రైండ్ చేసి దీంట్లో వేసుకోండి. ఇక్కడ 1 కప్ పైన పొట్టు తీసేసి తురిమిన సొరకాయ తీసుకున్నానండి. 1 కప్ బియ్యపిండికి 1 కప్ సొరకాయ తురుము తీసుకున్నాను. సీడ్స్తోనే తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో కొత్తిమీర, కరివేపాకు సన్నగా చాప్ చేసి తీసుకోండి. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. దాంట్లో 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. స్పైస్ మీరు తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసుకుందాం. వాటర్ ఏమీ వేయకుండా అలాగే కలపాలండి. ఎందుకంటే సొరకాయలో ఫుల్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ తడితోనే మనకి పిండి కొద్దిగా కలుస్తుంది. సరిపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి. సో ఫస్ట్ ఇలా రబ్ చేస్తుంటూ కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసానండి. కొద్దిగా వేసుకొని ఆ కన్సిస్టెన్సీ చూసుకొని మీరు వాటర్ వేయడం స్టాప్ చేయండి. ఇక్కడ మొత్తం బైండ్ అయిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి మళ్ళీ కొద్దిగా కలుపుకోండి. మీరు ఈ స్టేజ్లో మీరు నానబెట్టిన శనగపప్పు కూడా, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నేను సింపుల్గా చూపిస్తున్నాను. మీకు ఇష్టమైతే ఆనియన్స్ కూడా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇక్కడ బటర్ పేపర్ మీద ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా పోర్షన్ తీసుకొని చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇలా ఒత్తుకుంటున్నాను. కొద్దిగా మీడియంగా ఒత్తుకోవాలండి, మరి ఎక్కువ ఫ్లాట్ చేయకుండా. సన్నగా ఉంటేనే అవి కొద్దిగా పైనుంచి క్రిస్పీ, లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేద్దాం. మీడియం హాట్ ఉండాలి ఆయిల్. వేసిన వెంటనే టచ్ చేయకండి. అది ఫ్రై అయ్యాక పైకి వచ్చే వరకు మనం వెయిట్ చేసి అప్పుడు ఫ్లిప్ చేసుకుందాం. ఇప్పుడు అది ఫ్రై అయ్యి పైకి వచ్చిందండి. ఇప్పుడు ఆయిల్ దాని మీద వేసుకుంటూ మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నాను. సో మీరు గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. నేను ఇలాగా కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఒక టిష్యూ టవల్ మీద తీసుకుంటున్నాను. మిగతా అన్ని సేమ్ ప్రాసెస్లో చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్లాట్గా చేస్తే మీకు కొద్దిగా పైనుంచి క్రిస్పీగా వస్తాయి. మీరు కొద్దిగా దొడ్డుగా ఒత్తితే కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి. అందుకనే కొద్దిగా ఫ్లాట్గానే ఒత్తుకోండి. సో ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. సో ఎంతో యమ్మీగా సొరకాయ ఫ్లేవర్ ఉన్న సొరకాయ గారెలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే శనగపప్పు నానబెట్టుకొని యాడ్ చేసుకోండి, ఇంకా మోర్ టేస్ట్గా ఉంటుంది. మీరు గరం మసాలా ఇంకా 1 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా మనకి మసాలా ఎక్కువ అనిపిస్తుంది. సో నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. చూసారా, పైనుంచి కొద్దిగా క్రిస్ప్ ఉంది. సో టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఉంది కదా. సో సింపుల్గా, సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.